బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అసలు ఎందుకు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది? పోలీసులు ఆయనకి ఏం చెప్పారని మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ చీఫ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ ఇంటి ముందు చూస్తాం, మొత్తం పోలీసులు ఉన్నారు గల్లంతా. ఏం చెప్పారు? అసలు ఎందుకు గృహ నిర్బంధం చేశారంటున్నారు? నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు మా కేంద్ర పార్టీ నిన్న మహిళా బిల్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు, కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకొని ప్రశ్నించాలే వాళ్ళని, ఎందుకు మీరు మాకు అన్యాయం చేశారని చెప్పేసి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటి దగ్గర ముట్టడి కార్యక్రమం చేశారు. ఆ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు మా మోర్చా వారందరూ కూడా చాలా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు నా నేపథ్యంలో నన్ను గృహబద్ధం చేయడం జరిగింది. అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా శాంతియుతంగా మేము మా నిరసన తెలుపుకోవాలంటే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తల్ని ఈ విధంగా వేధించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, ప్రజాస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే చేయడం కానీ, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, ఇది ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా వాళ్ళకి ఈ మైండ్ సెట్ పోలేదు. మరొకవైపు మహిళా బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలు అంటే ముందే చెప్పాము, అసలు డీలిమిటేషన్ బిల్తో దానికి లింకు పెట్టొద్దు, అది పాస్ అవ్వదు, 2/3 మెజార్టీ అవసరం అనేది బీజేపీకి తెలియదా, బెంగాల్ కానివ్వండి, తమిళనాడు ఎన్నికల కోసం ఇదంతా స్టంట్ చేసింది అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఎన్నికలకు దానికి సంబంధం ఏముంటుంది? ఈ బిల్లు ఏ విధంగా ఎన్నికలకు సంబంధం ఉంటుంది? మహిళా బిల్లు 30 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఏలాడుతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 30 సంవత్సరాల నుంచి వాళ్ళే ఓడగొడుతున్నారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళు ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్ చింపేస్తున్నారు. వాళ్ళు ఇటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళు 23లో సపోర్ట్ చేశారు. మొన్న కూడా వాళ్ళందరూ కూడా బయట ఏం చెప్పారు? మేము మహిళా బిల్ సపోర్ట్ చేస్తామని చెప్పి. మహిళా బిల్ సపోర్ట్ చేయాలంటే, మహిళా బిల్ రిజర్వేషన్ రావాలంటే, 29 దాన్ని అమలు పరచాలంటే దాన్ని రాజ్యాంగ సభని చేయాల్సి ఉంది. మళ్ళీ ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేయలేదు దానికి? రెండోది, డీలిమిటేషన్ కాకపోతే సీట్లు పెరగవు. సీట్లు పెరగాలంటే డీలిమిటేషన్ కావాలి. మళ్ళీ దానికి కూడా ఎందుకు వ్యతిరేకం చేశారు? ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకు, ఇండియా అలయన్స్కు రిజర్వేషన్లు వీళ్ళు అడ్డుకోవాలి. ఇప్పుడు కాదు, గతంలో కూడా అడ్డుకున్నారు కదా. వాళ్ళకి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ బానిసత్వ పార్టీ కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా బానిసం. జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీలోనే ఉండాలి రాజకీయాల్లో. సామాన్యులు మహిళలు ఎవరు కూడా రాజకీయాలు ఉండదు. వాళ్ళ ఎమ్మెల్యే దాకా పోవద్దు, ఎంపీ దాకా పోవద్దు. మీరు టికెట్ ఇచ్చిన రావాలి, సామాన్యులు ఎందుకు రావాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇండియా అలయన్స్ పార్టీ వీళ్ళు అందరూ కూడా కలిసి ముస్లింలకు రిజర్వేషన్ కావాలి, దీన్ని అందుకే మేము అడ్డుకుంటూ చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అడ్డుకునే ఒక కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చినటువంటి ఏ ఒక బిల్ అయినా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము వాళ్ళని కోరిన ఒకటే, మీరు ఓటు వేయండి. నరేంద్ర మోదీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, అమిత్ షా గారు రిక్వెస్ట్ చేశారు, మీరు ఈరోజు మహిళలకు అన్యాయం చేయకండి చెప్పి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ తీసుకున్నటువంటి నిర్ణయము నేను ఆ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను. వీళ్ళు అడ్డుకోవటానికే వీళ్ళు దక్షిణాది ఉత్తరాది లేకుంటే మన హైబ్రిడ్ మోడలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ భావించేది మహిళలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వీళ్ళని శిక్షించాలి, ఎక్కడ ఉంటే అక్కడ ప్రశ్నించాలి అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 543లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి మహిళా బిల్లుకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాము. కానీ ఎమర్జెన్సీగా స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి ఎందుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టడము అనేది వాళ్ళ ప్రధాన ప్రశ్న. మేము అనేది ఒకటే, 70 కోట్ల జనాభానికి 543, 140 కోట్లకు కూడా 543 ఎందుకు ఉండాలి? పెంచితే ఎక్కువ మంది మహిళలకు అవకాశం వస్తుంది కదా. తర్వాత 50% శాతం అన్ని రాష్ట్రంలో ఒకే ఒక ప్రపోర్షనేట్గా పెంచుతున్నాం కాబట్టి ఎవరికి న్యాయం జరగదు. గతంలో మీరు చేసినట్టు సీట్ల మీద 50% పెంచుతున్నాము. దీంట్లో ఎక్కడ ఉంది అన్యాయం? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను తప్పుదారి పట్టించేది. వీళ్ళకి ఫస్ట్ మహిళా రిజర్వేషన్ వీళ్ళకు ఇష్టం లేదు. మహిళా రిజర్వేషన్లో ఎప్పటికైనా వీళ్ళు అడ్డుకుంటారు. వీళ్ళని ఓడిస్తే తప్ప రేపు మహిళా రిజర్వేషన్ రాదు. మరొక పక్క 370 ఆర్టికల్ లాంటిది కూడా బీజేపీ చాలా చతురత్వం ముందుకెళ్ళింది. అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, చాలా వ్యూహాత్మకంగా అడుగులేసినటువంటి సిచ్యువేషన్. కానీ మహిళా బిల్లు విషయంలో ఎందుకు ఆ చిత్తశుద్ధి చూపించలేదు అనేది కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. దానికేం చెప్తారు? మేమేమంటున్నామంటే, మహిళా ఈ 370 బిల్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు.
దీన్ని కూడా వ్యతిరేకించారు. అప్పుడు నా ఒక సమయంలో మాకు నెంబర్స్ కొద్దిగా ఎక్కువ ఉండే, ఈసారి కొద్దిగా నెంబర్ తక్కువ ఉండే, లేకుంటే మీరు స్వతహాగానే మీరు దీన్ని ఫాలో చేస్తుండే. వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకొని గత పార్లమెంట్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్లయినా మహిళా బిల్లు రానియొద్దు అని చెప్పేసి వీళ్ళు వేరే బిల్లుకి సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడు వ్యతిరేకమే చేస్తుంది. వాళ్ళు తెచ్చిన బిల్లు వాళ్ళే వ్యతిరేకించుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఆర్గ్యుమెంట్ అవుతుందో మీరు అది చేశారు ఇదని చేయలేదు, అరే అది చేశారు ఇది చేయాలంటే మళ్ళీ దీనికి మీరు సపోర్ట్ చేసేది ఉండే, మీకు మాట్లాడే అధికారం ఏం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీకి అసలు అధికారం లేదు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్క మహిళకు మినిస్టర్ చేయలేదు. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు కొద్దిగా బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడుకోవాలి. ఒక్క మహిళకి ఇవ్వలే, ఇంట్లో మహిళనే మేము ఎలగొట్టిరా. మోడీ చరిష్మా తగ్గింది, అందుకే విపక్ష ఎంపీలు కూడా మోడీ కానీ బీజేపీకి సంబంధించిన అలయన్స్ను కూడా నమ్మే పరిస్థితి లేదు, అందుకే ఓటింగ్ కూడా వాళ్ళకి జరగలేదు అనేది ఒక చర్చ. దానికి ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఈ యొక్క దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది, బీహార్లో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది, ఎక్కడ ఎన్నికలు కలిసి బీజేపీ గెలిచింది. మోదీ చరిష్మాకి తగ్గిందా, రాహుల్ చరిష్మా పెరిగిందా ఒకసారి ఆలోచించుకోవాలి. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎక్కడ పడితే ఎక్కడ మహిళా బిల్లు వ్యతిరేకం చేస్తామని అడ్డుకుంటాము. మహిళలు ప్రశ్నిస్తారు, వాళ్ళని శిక్షిస్తారు, శాపిస్తారు. ఈ బిల్లుకు సంబంధించి కూడా కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పి కూడా ముందే చెప్పాను కాబట్టి మహిళా బిల్లు కూడా కాంగ్రెస్ అడ్డుకుంటానికి తగిన గుణపాఠం ప్రజలే చెప్పారు. బిల్లు మీద ప్రశ్నిస్తుంటాం, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ కూడా నిలదీస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.